నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. కొత్త యాప్ తెస్తున్నా, ఎన్ని బూతులైనా పెట్టొచ్చు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ఒక కొత్త యాప్ తెస్తున్నానని, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఇష్టం వచ్చినట్టుగా బూతులు ఆ యాప్లో పెట్టొచ్చని అంటున్నట్టుగా నేను థంబ్నెయిల్లో పెట్టాను. ఎందుకు అలా థంబ్నెయిల్లో పెట్టాను అంటే, నిజానికి జగన్మోహన్ రెడ్డి బూతులు పెట్టండి అని చెప్పేసి ఆయన నోటితో ఆయన చెప్పలేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో దాదాపుగా 80% ఇప్పటి వరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చేసింది బూతు పోస్టులు పెట్టడమే. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడిని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ని, అలాగే యువనేత నారా లోకేష్ని, వీళ్ళ ముగ్గురిని టార్గెట్ చేస్తూ, వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా టార్గెట్ చేస్తూ, అసలు రాజకీయాలంటేనే విరక్తి పుట్టించే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా భయం కల్పించే విధంగా 2019 నుంచి 2024 మధ్య ఎలాంటి బూతు పోస్టులు పెట్టారు, ఎలాంటి భయంకరమైన బూతు పోస్టులు పెట్టారు. అసలు నోటితో చదివి వినిపించలేనివి, కెమెరా ముందు చెప్పలేనివి ఎంత దారుణమైన పోస్టులు పెట్టారో మనమంతా కూడా చూసాం. చూడటమే కాదు, ఆ భయంకరమైన బూతు పోస్టులు చదివిన తర్వాత నోటిని తులసి నీళ్లతో శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ టైంలో. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తనకు తానుగా ముందుకొచ్చి జగన్ 2.0 సూపర్ యాప్ అని చెప్పేసి ఒక యాప్ తీసుకొస్తున్నాను అని చెప్పి అనౌన్స్ చేశారు. సో అందుకని నేను టైటిల్ అలా పెట్టాను. ఇక మీదట జగన్మోహన్ రెడ్డి ఏమంటారంటే, ఇక మీదట భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరైనా పోస్టులు పెడితే ఆ పోస్టులని డిలీట్ చేయడానికి వీల్లేని విధంగా నేను ఈ యాప్ని రూపొందించబోతున్నాను, అవసరమైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళతో కూడా మాట్లాడతాను అని చెప్పేసి అంటున్నారు. అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫోనులు చేసి, అంటే గూగుల్ వాళ్ళకో, యూట్యూబ్ వాళ్ళకో, లేకపోతే ఇలాంటి వాళ్ళందరికీ ఫోనులు చేసి మేము ఒక యాప్ని క్రియేట్ చేస్తున్నాము, సో ఆ యాప్లో ఎలాంటి బూతులైనా పెడతాము, మీరేం పట్టించుకోవద్దు, ఇది మా రాజకీయ అవసరం, వైసీపీకి అది అవసరం అని చెప్పేసి ఏమన్నా చెప్తారా వాళ్ళకి? ఆ ఓనర్లకి జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి మేము బూతులు తిడతాం, మీరు డిలీట్ చేయొద్దు, మేము పెట్టే పోస్టులని మీరు డిలీట్ చేయించొద్దు, ఎన్ని రిపోర్ట్లు కొట్టినా సరే డిలీట్ చేయించొద్దు అని చెప్పేసి చెప్పదలుచుకున్నారా? అదేనా ఆయన ఉద్దేశం అని చెప్పి ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అటు జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే, కార్యకర్తలకి నాయకులకి అనుసంధానంగా ఉండటం కోసం ఈ జగన్ 2.0 సూపర్ యాప్ ఉపయోగపడుతుంది అంటున్నారు. కార్యకర్తలకి నాయకులకి అనుసంధానంగా ఉండటం కోసమో, లేకపోతే నైతికమైన రాజకీయాలు చేయడం కోసమో అయితే జగన్ 2.0 సూపర్ యాప్ అనేది అక్కర్లేదు. ఇప్పటి వరకు ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి, వాటన్నిటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మర్చిపోతున్న విషయం ఏంటంటే, జగన్ 2.0 సూపర్ యాప్ అనేది నేను తీసుకొస్తున్నాను వైసీపీ కార్యకర్తల కోసం అని చెప్పి చెప్తున్నారు. జగన్ 2.0 సూపర్ యాప్ అనే పేరు చూస్తేనే అది ఖచ్చితంగా వైసీపీ కార్యకర్తల కోసమే అనే మాట అర్థమైపోతుంది. అప్పుడు నార్మల్ న్యూట్రల్ ఓటర్సు, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఓటర్సు, జనసేన పార్టీ ఓటర్సు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారా? ఎవరైనా చూస్తారా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం మీద ఉన్నవి లేనివి అనేకం రాస్తుంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. నేను కూడా చాలా వీడియోలో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏవైతే తప్పుడు పోస్టులు పెడుతున్నారో, లేకపోతే ఏవైతే విష ప్రచారాలు చేస్తున్నారో వాటన్నిటినీ కూడా నేనే ఇదే ఛానల్లో అనేక మార్లు ఎక్స్పోజ్ చేశాను. ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని చెప్పేసి ఫేక్ వీడియోలని పక్కన పెట్టి, ఆ తర్వాత ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ చేసిన వీడియోలను కూడా పక్కన పెట్టి చూపించాను, పక్కన ఆ ఫొటోస్ని కూడా పెట్టి చూపించాను. అయితే ఇప్పుడు వీళ్ళు ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ పోతే అవి కామన్ పీపుల్ చూడరు కదా. కనీసం ఫేక్ ప్రచారాలని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, ఇప్పటి వరకు ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెడితే కామన్ పీపుల్ చూస్తారు, కొంతైనా వాళ్ళు భ్రమపడే అవకాశం ఉంటుంది, వీళ్ళు భ్రమింపజేసే అవకాశం ఉంటుంది. కామన్ పీపుల్ని, న్యూట్రల్ ఓటర్స్ని భ్రమింపజేసే అవకాశం వైసీపీ వాళ్ళకు ఉంటుంది. కానీ ఈ సూపర్ 2.0 యాప్లో పెట్టుకుంటే ఏం ప్రయోజనం? ఎవరికి ప్రయోజనం? కేవలం వైసీపీ వాళ్ళు మాత్రమే చూసుకొని సంతోషపడటానికి తప్ప ఎందుకు పనికిరాదు ఈ సూపర్ 2.0 యాప్ అని చెప్పేసి పొలిటికల్ విశ్లేషకులంతా ఇప్పుడు మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే, ఖచ్చితంగా ఈ సూపర్ 2.0 యాప్ మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఒక కన్నేసి ఉంచుతారు.
ఎప్పుడైతే తప్పుడు పోస్టులు పెట్టారో, ఎప్పుడైతే బూతు పోస్టులు పెట్టారో, లేదా ఏవైతే దుష్ప్రచారాలు, లేనిపోయిన ఆరోపణలు, రాజకీయంగా ఎదుర్కోలేని పరిస్థితుల్లో చేసే అసత్య ఆరోపణలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా వాళ్ళు తిప్పికొట్టే అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని స్క్రీన్ షాట్లు తీసి పెట్టారనుకోండి, బయట ప్రపంచానికి తెలియదా వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారాలు ఇవి, వీళ్ళు చేస్తున్న నిరాధార ఆరోపణలు ఇవి అని చెప్పేసి తెలియదా? అప్పుడు ఆ యాప్లోని కంటెంట్ మీద రిపోర్ట్ కొట్టరా? అవి ఏవైతే పెద్ద కంపెనీలు ఉంటాయో లేకపోతే ఆ సీఈఓలు ఉంటారో వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకోరా? సో సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా దీని మీద యాక్షన్ తీసుకోకుండా ఉంటారా? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. జగన్మోహన్ రెడ్డి ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? సో ఇదే ఇప్పుడు అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి సూపర్ 2.0 యాప్ అనేది ఏదో ఉంది, అది రిలీజ్ చేయబోతున్నారని చెప్పేసి చెప్తున్నారో దాన్ని రిలీజ్ చేయడం కన్నా ఫస్ట్ అసలు కంటెంట్ ఏదైతే ఉంటుందో అది సరైన కంటెంట్ ఇవ్వటం, కార్యకర్తల్ని సన్మార్గంలో నడిపించడం, బూత్ పోస్టులకి దూరంగా వైసీపీ కార్యకర్తల్ని నడిపించడం అనేది చాలా ఇంపార్టెంట్. నైతికంగా వైసీపీని అదే దెబ్బతీస్తోంది అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. జగన్మోహన్ రెడ్డి తన వైఖరి మార్చుకుంటారా? జగన్ 2.0 సూపర్ యాప్ని తీసుకొచ్చేది కేవలం ఈ బూత్ పోస్టులని స్వతంత్రంగా పెట్టుకొని వాళ్ళకి వాళ్ళు చూసి సంతోషపడ్డానిక, లేకపోతే మంచి కంటెంట్ని, లేకపోతే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో ఏవైతే సద్విమర్శలు చేయాల్సిన అవసరం ఉంటుందో వాటి కోసం ఉపయోగిస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.